హలో లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో ప్రతి వీడియో కూడా సిరీస్ వైజ్గా చూడండి. అంటే నేను వీడియో 1, వీడియో 2 ఇట్లా అప్లోడ్ చేశాను కదా, ఆ విధంగానే మీరు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ సిరీస్ ప్రొవైడెడ్ బై ఉగ్రేషన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. సో నేను నా ఛానల్లో ప్రతిదీ కూడా ఒక సిరీస్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఎర్లియర్ యాక్షన్స్. దీనికన్నా ముందు చాలా వీడియోస్ చేస్తాను. అవి ఏంటంటే సింపుల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్, ఫ్యూచర్ యాక్షన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. ఈ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్డ్గా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ చూడండి, ఫాలో అవ్వండి, అప్పుడు వీడియోలోకి రండి. ఓకేనా? ఇదైతే ఫస్ట్ వీడియో కాదు. ఓకేనా? సో మరి ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఎర్లియర్ యాక్షన్స్. ఎర్లియర్ యాక్షన్స్ అంటే ఏంటంటే రెండు పనులు జరుగుతాయి. అంటే ఒక పని జరగకముందు ఇంకో పని జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఎర్లియర్ యాక్షన్. ఎర్లియర్ అంటే ఏంటి? ఎర్లీగా అంటే ఒక దానికన్నా ముందు, దాన్ని ఎర్లీ. మీకు అర్థమైంది? ఒక దానికంటే ముందు ఎర్లీ. ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు చేరుకోక ముందే అతను వచ్చాడు అంటే అర్థం ఏంటి? అతను రావడం జరిగింది, కానీ అతను ఎప్పుడు వచ్చాడు? నువ్వు అక్కడికి చేరుకోక ముందే. ఫర్ ఎగ్జాంపుల్కి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను, కానీ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళక ముందే మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్కి వచ్చి ఉన్నాడు. అంటే ఎన్ని పనులు జరిగాయి? ఒకటి, మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు, కానీ నేను వెళ్ళకముందే మా ఫ్రెండ్ వచ్చాడు. నేను వెళ్ళకముందే మా ఫ్రెండ్ వచ్చాడు. అంటే ఒక పని జరగకముందే, అంటే ఒక పని కంటే ఇంకో పని ముందుగా జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఈ హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్. అంటే నువ్వు రాకముందే అతను చేరుకున్నాడు. మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక స్ట్రక్చర్ చూడండి. ఎర్లియర్ యాక్షన్స్. సబ్జెక్ట్ హ్యాడ్ V3. సబ్జెక్ట్ హ్యాడ్ V3. సబ్జెక్ట్స్ ఏంటి? హీ, సీ, ఇట్, రవి. దే, వి, యు, ఐ. ఓకే, హీ, సీ, ఇట్, రవి, దే, వి, యు, ఐ. ఇదంతా ఇక్కడ ఈ పైన ఉన్న వాళ్ళంతా కూడా సింగులర్ సబ్జెక్ట్స్, అంటే ఒక్కొక్కరు. ఈ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్, అంటే ఒకరికంటే ఎక్కువ. వీళ్ళు సింగులర్ సబ్జెక్ట్స్. వీళ్ళంతా ఒకరి, కింద ఉన్న వాళ్ళంతా ఒకరికంటే ఎక్కువ. ఇక్కడ ఐ కూడా ప్లూరల్ సబ్జెక్ట్ గానే వస్తుంది. దీనికి రీజన్ నేను ముందే చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే, 90% ఐ అనేది ప్లూరల్గా వస్తుంది, 10% ఐ అనేది సింగులర్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎర్లియర్ యాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక పని జరగకముందే ఇంకో పని జరగడం. అంటే ఏంటి? ఎర్లియర్ యాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక పని జరగకముందే ఇంకో పని జరగడం. ఫర్ ఎగ్జాంపుల్కి హీ హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్. అంటే నువ్వు రాకముందే అతను వచ్చాడు. అంటే యూ కేమ్ అంటే నువ్వు రావడం జరిగింది, అతను రీచ్ అవ్వడం జరిగింది. కానీ నువ్వు రాకముందే, ఒక పని జరగకముందే ఇంకో పని జరిగిపోయింది. దీన్ని ఎర్లియర్ యాక్షన్ అంటాం. ఇగో ఈ హ్యాడ్ రీచ్డ్ అని ఉంది కదా, ఇది ఎర్లియర్ యాక్షన్. ఎందుకంటే యూ బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందే ఇంకో పని జరిగిపోయింది. ఏంటి? హీ హ్యాడ్ రీచ్డ్. అతను వచ్చేసాడు ఎక్కడికి? ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కో, బస్ స్టేషన్కో అనుకోండి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇది, అదనమాట. సో దీని ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ఫామ్ అయింది అంటే ఒకసారి చూద్దాం చూడండి. ఫస్ట్ హీ సబ్జెక్ట్. ఓకే, దాని ఒక స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ హ్యాడ్ V3 సబ్జెక్ట్. హీతో చూసుకుంటే మనము హీతోనే కాదు, సి, ఇట్, రవితో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ నాలుగింట్లో నేను హీతో మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? హీతో చెప్తుంటే ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, హీ హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్. అంటే హీ చూడండి, హీ తర్వాత ఏంటి? హ్యాడ్ రీచ్డ్. అతను చేరుకున్నాడు. ఎప్పుడు? బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందే. బిఫోర్ అంటే నువ్వు రాకముందే అతను చేరుకున్నాడు. ఒక పని జరగకముందే ఇంకో పని జరిగింది అంటే అదే ఎర్లియర్ యాక్షన్. అంటే ఇతను యూ కేమ్, నువ్వు రాకముందే, యూ అంటే నీవు కదా, బిఫోర్ యూ కేమ్ నువ్వు రాకముందే ఇంకో పని జరిగింది. ఏంటండి? అతను రీచ్ అయ్యాడు, అతను చేరుకున్నాడు. ఓకే, కాబట్టి సబ్జెక్ట్ హ్యాడ్ రీచ్ అనేది V3. ఇది సెంటెన్స్ ఫ్రేమ్ అయింది. బిఫోర్ యూ కేమ్ అంటే ఒక పని జరగకముందే, అంటే నువ్వు రాకముందే అతను చేరుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటి? నువ్వు రాకముందే అతను చేరుకోలేదు, నెగిటివ్గా చెప్పాలి.
నువ్వు రాకముందే అతను చేరుకోలేదు. నెగిటివ్గా చెప్పాలి. నెగిటివ్గా ఏ విధంగా చెప్తామంటే ఈ హ్యాడ్కి బదులుగా హ్యాడ్ నాట్ వాడతాం. చూడండి, హీ హ్యాడ్కి బదులుగా హ్యాడ్ నాట్, హీ హ్యాడ్ నాట్ రీచ్డ్, అతను చేరుకోలేదు. బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే అతను చేరుకోలేదు. ఇది నెగిటివ్గా చెప్పడం అనమాట. ఏంటి ఇది? నెగిటివ్గా చెప్పడం. తర్వాత ఈ హ్యాడ్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే హ్యాడెంట్. ఈ హ్యాడ్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే హ్యాడెంట్. చూడండి, హీ హ్యాడెంట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్ అంటే ఈ హ్యాడ్ నాట్ అన్నా హ్యాడెంట్ అన్నా రెండు ఒకటే. హ్యాడ్ నాట్ అన్నా హ్యాడెంట్ అన్నా ఒకటే. దీన్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది హ్యాడెంట్. కాబట్టి ఈ హ్యాడ్ నాట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే అతను చేరుకోలేదు, చేరుకోలేకపోయాడు. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాడెంట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడు. అంటే హ్యాడ్ నాట్ అన్న హ్యాడెంట్ అన్న ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఓకేనా? మరి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి? క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ ఆన్సర్ చూస్తే మన క్వశ్చన్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి హీ హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే అతను చేరుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది? ఇక్కడే నువ్వు రాకముందే అతను చేరుకున్నాడా? అర్థమైందా? నువ్వు రాకముందే అతను చేరుకున్నాడా? కాబట్టి ఈ హ్యాడ్ని ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. ఈ హ్యాడ్ని ముందుకు తీసుకురావాలి. ఈ హ్యాడ్ని ముందు తీసుకు క్వశ్చన్ అవుతుంది. చూడండి, ఇక్కడ హ్యాడ్ హీ రీచ్డ్, ఈ హ్యాడ్ని ముందు తీసుకొచ్చాం. హ్యాడ్, ఇక్కడ చూడండి, హ్యాడ్ హీ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, అతను రాకముందే నువ్వు చేరుకున్నావా? ఓకే, అతను రాకముందే హ్యాడ్ హీ రీచ్డ్, చూడండి, హ్యాడ్ హీ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, బిఫోర్ యూ కేమ్, అతను రాకముందే నువ్వు చేరుకున్నావా? సో ఈ విధంగా క్వశ్చన్ వేయాలి. అంటే సింపుల్గా ఈ హ్యాడ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, దీంట్లో నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. హీ హ్యాడ్ నాట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, ఇది ఎలాగో ఫ్రేమ్ అని తెలుసు కదా, మనం చెప్పుకున్నాం కదా, ఇది ఇలాగ. సో హీ హ్యాడ్ నాట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమని వస్తుంది? నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా? నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా? ఓకేనా? రీచ్ అంటే చేరుకోవడం. నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా అన్నప్పుడు సింపుల్గా ఇక్కడ కూడా హ్యాడ్నే ముందుకు తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ఈ హ్యాడ్ని ముందుకు తీసుకెళ్ళాలి, నాట్ని కాదు. ఓకే, సో చూడండి, హ్యాడ్ హీ నాట్ రీచ్డ్, చూడండి, హ్యాడ్ హీ నాట్ రీచ్డ్, హ్యాడ్ హీ నాట్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా? ఓకే, దీని క్వశ్చన్ ఇది, నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా? ఓకే, అలా కాకుండా ఈ టోటల్ హ్యాడెంట్ని మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చి కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఈ హ్యాడెంట్ మొత్తాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి కూడా క్వశ్చన్ అడగవచ్చు. అంటే హ్యాడెంట్, చూడండి, హ్యాడెంట్ హీ రీచ్డ్, హ్యాడెంట్ హీ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు రాకముందే అతను చేరుకోలేకపోయాడా క్వశ్చన్. కాబట్టి ఈ రెండింటి యొక్క మీనింగ్ సేమ్, ఈ రెండింటి యొక్క మీనింగ్ సేమ్. అలాగే ఈ క్వశ్చన్స్ కూడా, ఈ రెండు క్వశ్చన్ల యొక్క మీనింగ్ కూడా సేమ్. ఓకే, కాబట్టి ఇక్కడ హ్యాడ్ నాట్తో వచ్చింది క్వశ్చన్ కూడా, ఇక్కడ హ్యాడ్ని ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేస్తాం. ఇది హ్యాడెంట్ కదా, డైరెక్ట్గా హ్యాడెంట్ని ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేస్తాం. అలానే హీతోనే కాదు, మీకు హీకి బదులుగా సబ్జెక్టులు మార్చుకోండి. ఇక్కడ సి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇట్ పెట్టుకోండి, లేకపోతే రవి పెట్టుకోండి. ఈ సబ్జెక్టులు మార్చుకోండి. అంటే హీకి బదులుగా, ఈ హీకి బదులుగా మీరు సి పెట్టుకోవచ్చు, ఇట్ పెట్టుకోవచ్చు, రవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి సింగులర్ సబ్జెక్ట్స్కి. మరి ప్లూరల్ సబ్జెక్ట్ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ప్లూరల్ సబ్జెక్ట్స్కి కూడా సేమ్ ఏం వస్తుందంటే, ఇప్పుడు చూడండి, దే, వై, యు, ఐ. సో ఈ నాలుగిట్లో ఏదైనా పెట్టుకోండి. మీరు దే వాడచ్చు, వై వాడచ్చు, యు వాడచ్చు, ఐ వాడచ్చు. ఓకే, కాబట్టి నేను వై వాడుతున్నాను. ఇక్కడ ఏం వాడుతున్నాను? వై వాడుతున్నాను. చూడండి, ఇప్పుడు సేమ్ దీనిలాగే
వీ హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ యూ కేమ్. చూడండి చూడండి సరిగ్గా చూడండి, ఈ టేబుల్ బట్టి ఇదంతా సెంటెన్స్ ఫ్రేమ్ అయింది. ఓకే, వీ హ్యాడ్ రీచ్డ్, ఇక్కడ స్టార్టెడ్ వాడాను అంటే ఓన్లీ ఇక్కడ V3 ఫామ్ కదా, ఇది V3 ఫార్మ్స్. అంటే రీచ్డ్ అంటే చేరుకోవడం, ట్రావెలర్ అంటే ప్రయాణించడం, వర్కర్ అంటే వర్క్ చేయడం, మెట్ అంటే కలవడం, చేంజ్డ్ అంటే మారడం, మారిపోవడం, స్టార్టెడ్ అంటే బయలుదేరడం, రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ అవ్వడం. ఓకే, కంప్లీటెడ్ అంటే ఏంటి, పూర్తి చేయడం. కాబట్టి ఇవన్నీ V3 ఫార్మ్స్. మీరు ఏదైనా వాడుకోవచ్చు. నేను ఇందులో ఏమో రీచ్డ్ వాడాను, ఇప్పుడు నేను ఇందులో స్టార్టెడ్ అనేది వాడుతాను. ఓకే, సో వీ హ్యాడ్, చూడండి వీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్. నువ్వు రాకముందే మేము స్టార్ట్ అయ్యాం, నువ్వు రాకముందే మేము బయలుదేరాం. వీ హ్యాడ్ స్టార్టెడ్, మేము బయలుదేరాం. బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరాం. ఓకే, ఇప్పుడు నెగిటివ్గా చెప్పాలి. నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే హ్యాడ్ నాట్ని యూజ్ చేయాలి. వీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్, మేము స్టార్ట్ అవ్వలేదు. వీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు. ఓకే, ఇప్పుడు ఈ హ్యాడ్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే హ్యాడెంట్. కాబట్టి వీ హ్యాడెంట్ స్టార్టెడ్, ఈ రెండింటి ఒక మీనింగ్ సేమ్. సో ఇక్కడ హ్యాడ్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేస్తే హ్యాడెంట్. ఓకేనా, వీ హ్యాడెంట్ స్టార్టెడ్, STARTED, వీ హ్యాడెంట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఎందుకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుందని కూడా మనము ఇక్కడ చూసినట్టుగానే ఇక్కడ కూడా చూద్దాం. ఏ విధంగా వస్తుంది, వీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరాము. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా వస్తుందంటే నువ్వు రాకముందే మేము బయలుదేరామా అన్నప్పుడు ఇగో ఈ హ్యాడ్ని ముందుకు తీసుకురావాలి. ఇదిగో ఆల్రెడీ తీసుకొచ్చాం కదా, అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు, బట్ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. హ్యాడ్, చూడండి ఈ హ్యాడ్ని ముందుకు తీసుకురావడం అంతే. దీన్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది అంతే, దీన్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. కాబట్టి హ్యాడ్ వీ, చూడండి హ్యాడ్ తీసుకొస్తాం కదా, హ్యాడ్ వీ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరామా, అంటే బయలుదేరేసామా, నువ్వు రాకముందే బయలుదేరామా కాదు, ఇది స్టార్టెడ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం. కాబట్టి నువ్వు రాకముందే మేము బయలుదేరేసామా. ఇక్కడ కూడా వీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరేసాము, అంటే ఆల్రెడీ బయలుదేరడం అయిపోయింది. ఓకే, వీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరేసాము. ఇక్కడ క్వశ్చన్ ఇది నెగిటివ్, వీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు. నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు. సేమ్, వీ హ్యాడెంట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదా అంటే చూడండి ఈ హ్యాడ్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్, హ్యాడ్ వీ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదా. ఓకే, నువ్వు రాకముందే మేము మేము బయలుదేరలేదా, బయలుదేరామా. చూడండి హ్యాడ్ వీ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరామా. ఇక్కడ బయలుదేరాము అన్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, బయలుదేరేసామా అన్న విధంగా ఫామ్ అవుతుంది. కాబట్టి హ్యాడ్ వీ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరామా. ఓకే, నెక్స్ట్ దీని నుంచి క్వశ్చన్ చూద్దాం. వీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదు. ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్ వేయాలి, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదా అన్నప్పుడు ఇదిగో ఓన్లీ ఈ హ్యాడ్ని మాత్రం ముందుకు తీసుకురావాలి, ఈ హ్యాడ్. కాబట్టి హ్యాడ్ వీ నాట్ స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదా అంటే హ్యాడ్ వీ నాట్ స్టార్టెడ్, ఈ హ్యాడ్ని ముందు తీసుకొచ్చావు, నాట్
స్టార్టెడ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందు మేము బయలుదేరి ఉండలేదా. దీన్నే ఇంకా సింపుల్గా చేసుకోవాలనుకుంటే మొత్తం ఈ హ్యాడ్ అండ్ని ముందు తీసుకురావచ్చు. ఇక్కడ తీసుకొచ్చినట్టు ఈ హ్యాడ్ అండ్ we started, had and we అంటే మొత్తాన్ని తీసుకొస్తాం. had and we started before you came, నువ్వు రాకముందే మేము బయలుదేరి ఉండలేదా. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ V3ని మారిస్తే ఇక్కడ సెంటెన్స్ ఆఫ్ మీనింగ్ అనేది మారుతుంది. చూసారా, ఇక్కడేమో రీచ్డ్ వాడేమో, ఇక్కడేమో స్టార్టెడ్ వాడేమో. ఓకే, అలాగే మీరు కంప్లీటెడ్ వాడితే మీనింగ్ మారుతుంది. అలాగే మీరు కంప్లీటెడ్ కాదు, ఇందులో ఏదైనా మీరు వాడచ్చు. ఇందులోనే కాదు, మీరు V3 ఫామ్ ఏదైనా తీసుకొని ఇందులో వాడచ్చు. స్ట్రక్చర్ మొత్తం సేమ్. ఓకేనా? సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఊరితోనే చెప్పిన దే యూ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సబ్జెక్టులు మార్చి ప్రాక్టీస్ చేయండి. ఊరికి బదులుగా దే యూ ఐతో సబ్జెక్టులు పెట్టి మీరు మార్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు బాగా వస్తుంది. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. సో మీకు ఒకసారి రివైజ్ చేసి రిపీట్ చేసి చూడండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కొంతమందికి ఫస్ట్ చూడగానే అర్థమవుతుంది. సో ఫైన్, దట్ ఈస్ గుడ్. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కళ ఎవరికైతే ఉంటుందో నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. అంటే ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫాలో అయితే వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.